ట్విట్టర్లని రకరకాలమైన కార్యక్రమాలు వచ్చినాయి. ఈడ్చికి వెళ్ళిపోతుంది కొంతమందిని. చిన్నపిల్లలు సెల్ ఫోన్లోనే ఉంటున్నారు. నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటానండి, ట్రైన్ ఎక్కినప్పుడు కానీ, ఇక విదేశాలకు వెళితే అక్కడ ఫ్లైట్లో కానీ లేకపోతే లోకల్ ట్రైన్లో కానీ చూస్తూ ఉంటే కొంతమంది ఎవ్వరు ఖాళీగా ఉండలేదండి. మనుషులతో మనుషులు మాట్లాడుకోవడం మానేశారు. ఫోన్లోనే నిమగ్నం అయిపోయి ఫోన్లోనే మునిగి తేలుతున్నారు కొంతమంది. మన సంగతి ఏంటి? లోకం విపరీతంగా ఆకర్షిస్తుంది. భీకర రూపమును దాల్చిన లోకం మృంగాలని ఎదురు చూస్తున్నాయి. లోక వైపు పరుగులు తీస్తావా? దేవుని వైపు పరుగులు తీస్తావా? అపోస్తుల పాదాల్లో లేకపోతే అపోస్తుల అడుగుజాడలు గుర్తుపట్టి అపోస్తుల అడుగుజాడలు నడిపించబడతావా? లేకపోతే లోకవైపు ఈడవబడి లోకవైపు ఆకర్షించబడి లోకానికి సేవ చేయడానికి, లోకాన్ని స్నేహించి లోకంలో బ్రతకడానికి కోసం ప్రయత్నిస్తున్నావా? ఆలోచించమని బైబిల్ చెప్తుంది.